పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగలనుందా? జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి అనూహ్య రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు? పాలమూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి పార్టీ మార్పు కోరుతున్నారా? సర్వత్రా ఉత్కంఠకు తెరలేపిన జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి కలయికపై ప్రత్యేక కథనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాజకీయ అంశం ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పలు పర్యాయాలు ఎంపీగా కొనసాగిన ఆయన 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరిన జితేందర్ రెడ్డి తనకు ఈసారి తప్పనిసరిగా టికెట్ వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులతో సత్సంబంధాలు ఉన్న కారణంగా తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుందని చివరిదాకా ప్రయత్నించారు. కానీ టికెట్ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు రావడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం జితేందర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. జితేందర్ రెడ్డి పార్టీ మారతారా లేదా అన్న అంశం చర్చల తర్వాత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.